హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తాల్లాప్రగడ. ఎన్సీఈఆర్టీ కాంట్రవర్సీ. 8వ తరగతి సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో జ్యుడిషియరీకి అగేన్స్ట్గా కరప్షన్ గురించి రాశారనంటూ సుప్రీంకోర్టు ఈ బుక్ని బ్యాన్ చేసింది. మండే 23 ఫిబ్రవరిన ఎన్సీఈఆర్టీ 8th క్లాస్ సోషల్ సైన్స్ని బుక్ని రిలీజ్ చేసింది. అయితే థర్స్డే కల్లా సుప్రీంకోర్టు దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. దీనిపైన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా అపాలజీ చెప్తూ రిగ్రెట్ ఫీల్ అయ్యారు. సో అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి? ఈ బుక్లో ఏముంది? కోర్ట్ ఇంత అర్జెంట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు. అలానే ఇంతకు ముందర జరిగిన కాంట్రవర్సీస్, అంటే ఇంతకు ముందర ఎన్సీఈఆర్టీ సిలబస్లో ఉన్న కొన్ని కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ గురించి కూడా ఎన్నో ఆబ్జెక్షన్స్ వచ్చాయి. సో అప్పుడున్నంత రియాక్షన్, ఇప్పుడున్నంత రియాక్షన్, ఈ రెండు కంపేర్ చేసి జనరల్ పబ్లిక్ సుప్రీంకోర్టుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ అన్నిటి పాయింట్స్ మీద డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే హర్ష. సో ఇప్పుడు ఈ ఎన్సీఈఆర్టీ కాంట్రవర్సీ చూసుకుంటే ఈ టెక్స్ట్ బుక్లో జ్యుడిషియల్ కరప్షన్ గురించి మెన్షన్ చేశారంటూ మన సుప్రీంకోర్టు ఈ బుక్ బ్యాన్ చేయడం, ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ అవంతా కూడా స్టాప్ చేయడం జరిగింది. అవన్నీ మనం చూసాం. సో అసలు ఈ మొత్తం సిచ్యువేషన్ ఈ కాంట్రవర్సీ మీద మీ రియాక్షన్ ఏంటంటారు? ముందుగా న్యాయమూర్తులు న్యాయం పట్ల సకాలంలో స్పందించినటువంటి తీరు పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ జ్యుడిషియరీలో కరప్షన్ ఉందని, జ్యుడిషియరీలో చాలా కేసులు లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, అలాగే నియామకాలు లోటు ఉందని ఇవి చాలా వినిపిస్తున్నాయి. మనకి కేసులు కూడా రకరకాలుగా ఫైల్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇలాగ ఇప్పుడు ఈ విషయం మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అందరూ కూడా స్పందించినటువంటి తీరు ఉందే, ఈ తీరు చూస్తే ఆహా అని ఒకసారి నమస్కారం పెట్టాలనిపించింది. ఇలాగే ఈ దేశంలో ఏ కేసు మీదైనా, అన్ని కేసుల మీద అలా తక్షణం స్పందించలేరు, కానీ ప్రజలకు నిజంగా సామాజిక సముదాయ వర్గాల మధ్య ఉండేటటువంటి సామరస్యానికి, సైంటిఫిక్ టెంపర్మెంట్కి, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలలో ఇదే వేగంగా, ఇంతే తక్షణంగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు, న్యాయ వ్యవస్థ స్పందిస్తే బాగుంటుంది కదా అని అందరూ అంటున్నారు. నిజమే కదా, అందులో తప్పేం ఉంది? ఇప్పుడు మనం పెండింగ్ కేసెస్ నంబర్ చూసుకుంటే కూడా, అంటే ఆ బుక్ పరంగా సుప్రీంకోర్టులో 81,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి అండ్ హైకోర్టులో 62,40,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే, అంటే ఇవన్నీ చూసి కూడా మనకి 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, 2 వర్గాలుగా ఉన్నారు సార్. ఒకటి ఏంటంటే అసలు ఇది వరకు వచ్చిన కాంట్రవర్సీస్, ఇంకా కింద కోర్టులో అయితే 4 కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి నేను అనేది ఏమిటయ్యా అంటే, సుప్రీంకోర్టు ఇలాగ తక్షణమే స్పందించడం అనేటటువంటిది చాలా బాగుంది. వాళ్ళకి తల వంచి నమస్కారం చేయాలి, ఇలాగే స్పందించాలి. చాలా కేసులు ఉన్నాయన్నమాట. అట్లాంటి వాటిల్లో కూడా ఏమిటి, చాలా అంటే జేఎన్యూలో చదివినటువంటి ఒక విద్యార్థి, పేరు కూడా నేను చెప్పను, అసలు కేసు విచారణ కూడా రాకుండా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు ఒక విద్యార్థి. మాట చెప్తున్నా. ఇట్లాగా చాలా లక్షలాది కేసులు ఇప్పుడు నువ్వే చెప్పావు కదా. ఇంకోటి ఎగ్జామ్స్ విషయంలో కూడా, మన నీట్ ఎగ్జామ్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైల్ చేయడం, ఎగ్జామ్ డేట్ దగ్గర పడిపోతూ ఉంటుంది అండ్ అది డిలే అవుతూ వస్తుంది. ఇక్కడ మనం కొన్ని మాటలు హర్ష గుర్తు చేసుకోవాలి. నాకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందించినటువంటి తీరు ఈ విషయంలో నాకు బాగా నచ్చింది. ఇందులో వ్యంగ్యం ఏమి లేదు, కానీ ఆయన ఈ విషయంలో చాలా కొన్ని మాటలు మాట్లాడాడు. డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అని, అలాగే వెరీ క్యాల్కులేటెడ్ మూవ్ అని, ఇక ఈ సెలెక్టివ్ రెఫరెన్స్ అని, ఇక అన్నీ అసలు ఆయన అయితే ఇక చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహోదగ్రుడు అయిపోయాడు అనమాట. దీని వెనక ఏదో కుట్ర ఉంది, కాన్స్పిరసీ ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టను అని కూడా అన్నాడు. ఇక్కడ నేను పేపర్లో వచ్చింది, అన్నిట్లో వచ్చినటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, దిస్ ఈజ్ ఏ వెల్ ఆర్కెస్ట్రేటెడ్ అండ్ ప్లాన్డ్ మూవ్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ డీపర్ ప్రోబ్. యాజ్ ద హెడ్ ఆఫ్ ద జ్యుడిషియరీ, ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఫైండ్ అవుట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్, heads must roll. I am not going to close this proceeding till I am satisfied.
ఏమిటనుకుంటున్నారో, నేను ఎవరిని వదలను, దీని వెనక చాలా కుట్ర ఉంది, ప్రతి ఒక్కరిని లాగుతాను, ఎవరైనా సరే వదిలేది లేదు అని చెప్పేసి చాలా తీవ్రంగా ఆయన స్పందించాడు. సాలిసిటర్ జనరల్ అక్కడ ప్రభుత్వం తరపున వాదించేటటువంటి తుషార్ మెహతా, మేము చాలా సిగ్గుతో తల వంచుకుంటున్నామని ఆయన అన్నాడు. సరే, ఇక ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గురించి వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించి ఇమీడియట్గా దీనికి కారకులు ఎవరు, ఇమీడియట్గా అకౌంటబిలిటీని ఫిక్స్ చేయండి అని ఆయన అన్నాడు. ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా అటు న్యాయ వ్యవస్థ, ఇటు పరిపాలనా వ్యవస్థ అందరూ కూడా టక వేగంగా కదిలిపోయి తక్షణంగా డెసిషన్ తీసుకొని వెంటనే ఆ బుక్ని మార్కెట్ నుంచి తీసేయడము, ఆ బుక్ని పబ్లిష్ చేసిన ఎన్సీఆర్టీ అధికారుల మీద ఇమీడియట్గా ఆర్డర్స్ వెళ్ళడము, సువోమోటోగా తీసుకున్నారు. సుప్రీంకోర్టులో దీన్ని సువోమోటోగా ఎవరు దీని గురించి ప్రస్తావించింది అంటే కపిల్ సిబాల్, మోస్ట్ ఫేమస్ అడ్వకేట్స్ కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళు ప్రస్తావించిన దాని మీద సువోమోటోగా దీన్ని స్వీకరిస్తున్నారు. అంతా బాగానే ఉందండి. ఇలాగే జరిగితే బాగుండును కదా అనేదే ప్రజలు, మేధావులు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా మిగిలిన అంటే తమ దాకా వస్తేనే కానీ తెలియలేదా, అంటే తమ దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదని అంటారే, తెలియలేదా అని. కానీ ఇక్కడ అందులో ఆ బుక్లో నిజంగా అది ఆ బుక్లో ఆ లెసన్ పెట్టడము, ఆ లెసన్లో ఉన్నటువంటి కంటెంట్స్ జోలికి మనం వెళ్ళొద్దు. అది పెట్టాలా, పెట్టొచ్చా, పెట్టకూడదా అని కూడా మనం మాట్లాడొద్దు. రెండు అంశాలుగా చూడొచ్చు సార్ ఈ సిచ్యువేషన్ని. ఒక గ్రూప్ ఏమంటున్నారంటే ఇది వరకు కూడా ఎన్నో కాంట్రవర్సీలు జరిగాయి. ఎన్సీఆర్టీ కరికులం లేదా సిలబస్లో కాంట్రవర్సీలు జరిగినప్పుడు కోర్టు ఎలా రియాక్ట్ అయింది, ఇప్పుడు పర్టికులర్గా ఒక్కసారి వాళ్ళ మీద కరప్షన్ వచ్చేసింది అనేసరికి ఎలా రియాక్ట్ అయిందని కంపేర్ చేసి ఇక్కడ హర్ష ఒక విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. నిజంగా ఇందులో ఈ కంటెంట్స్ పబ్లిష్ చేయాలా లేదా అనేది సరే కోర్టు నిర్ధారిస్తుంది, అలాగే ప్రభుత్వం నిర్ధారిస్తుంది, అలాగే ఎన్సీఆర్టీ అధికారులు వీళ్ళు దీన్ని తొలగించేసాం, క్షమాపణ చెప్పారు ఎన్సీఆర్టీ అధికారులు. అది పక్కన పెట్టండి. ఇందులో ఈ లెసన్లో కంటెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే, మరి 81,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి, 60 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి హైకోర్ట్స్లో, 4 కోట్ల పైచీలు పెండింగ్లో ఉన్నాయన్నది అది నిజమా కాదా, మరి దానికి సమాధానం చెప్పాలా లేదా, దానికి ఏం చెప్తారు, అది కూడా అడుగుతారు కదా, సామాన్య పౌరుడు ఎవరైనా అడుగుతారు కదా, మేధావులే అడగక్కర్లేదు కదా. అలాగే అవినీతి అనేటటువంటిది ఉందా లేదా, అంటే న్యాయమూర్తులు అనేటటువంటి వాళ్ళు మానవ మాతృలు కాదా, వాళ్ళు ఏమైనా దేవతామూర్తులా, వాళ్ళందరూ కూడా పాలతో కడిగినటువంటి మహానుభావుల ఏమిటి అనేటటువంటిది కూడా వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జ్యుడిషియరీలో కరప్షన్ అనేటటువంటిది ఇప్పుడు యశ్వంత్ వర్మ ఉన్నాడు, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ. సో ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నోట్లు కట్టలు అలా గోడల్లోంచి అలా ఇటుకలు పడినట్టు పడి, దాని మీద ఇప్పటి వరకు ఏమీ లేదు. సరే, దాని మీద ఆయన రిజైన్ చేయమంటే చేయలేదు, దాని మీద ఒక కమిటీ వేశారు. ఎందుకంటే న్యాయమూర్తుల మీద ఇమీడియట్గా వేరే చర్యలు ఏమీ ఉండవు, అంతా అదొక పెద్ద తతంగం, దానికి వేరే ఏర్పాటు ఉంది ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే. దాని మీద మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఇవాళ న్యూస్ పేపర్లోనే చూశాను, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు మళ్ళీ ఒక 3 జడ్జెస్తో ఒక కమిటీ వేశారు దాని మీద, ఆయన మీద, యశ్వంత్ వర్మ మీద. ఎలా వచ్చినాయి ఆ నోట్ల కట్టలు, ఏమిటి, ఎందుకు ఆయన రిజైన్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, అంతకుముందు వేసినటువంటి కమిటీ అక్కడ ఏదో లోపాలు జరిగినాయి అని చెప్పింది. సో ఒక్క యశ్వంత్ వర్మ కేసు ఒక్కడ తీసుకున్న అవినీతి అనేటటువంటిది ఉందనేటటువంటిది చూచాయిగా తెలుస్తుంది. ఇంకా చాలామంది మీరు నెట్లో కొట్టినా తెలుస్తుంది. పార్లమెంట్లో కూడా మన పార్లమెంటేరియన్స్ లేదా ఇది వరకు ఉన్న జ్యుడిషియల్ జస్టిసెస్ కూడా జ్యుడిషియల్ కరప్షన్ గురించి వాదించడం జరిగింది, హైలైట్ చేయడం జరిగింది. ఇన్స్టెన్సెస్ కూడా మనం న్యూస్లో చూస్తూ వచ్చాం. అంటే ఒక్క జస్టిస్ వర్మ కేసే కాదు, చాలా కేసెస్ కూడా ఉన్నాయి మనకు కూడా తెలుసు. సో కరప్షన్ ఈజ్ దేర్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేట్ జడ్జెస్ అది కూడా ఉంది. ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది అదొకటి ఉంది, కేసెస్ పెండింగ్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఇవన్నీ కొన్ని విషయాలు అయితే అందులో ఉన్నాయి. మామూలప్పుడు విషయాలు ప్రజలకు తెలుస్తుందో లేదో కానీ జ్యుడిషియరీలో ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అనేసి ఇప్పుడు ఈ విధంగానైతే ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఓహో, సుప్రీంకోర్టులో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, హైకోర్టులో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, మరి ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు పాఠాలు అయితే తీసారండి, టెక్స్ట్ బుక్లోంచి పాఠం తీసేశారు. టెక్స్ట్ బుక్లోంచి పాఠం తీసేసినంత సునాయాసంగా సులభంగా పెండింగ్ కేసులను తీసేస్తారా? తీసేయలేరు కదా. సరే, ఇందాక నువ్వు క్వశ్చన్ వేశావు, మరి ఇంతే వేగంగా ఇంతే స్పీడ్గా
మరి ఇంతకుముందు కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీద వచ్చినాయి కదా కాంట్రవర్సీస్ అని. నేను కొన్ని కాంట్రవర్సీస్, చాలా కీలకమైన కాంట్రవర్సీస్ చెప్తాను. ముఖ్యమైనటువంటి కాంట్రవర్సీస్ ఏంటంటే డార్విన్ పాఠం అండి. ఇప్పుడు 8వ తరగతి చదివే పిల్లలకి ఇలాంటి అవినీతి గురించి, జ్యుడిషియరీలో అవినీతి ఉందని, అంటే లేదని ఆయన ఏం అనలేదు, జ్యుడిషియరీలో అవినీతి గురించి 8వ తరగతి పిల్లలకి ఎందుకు అని. కానీ 9వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి పిల్లలకి సైంటిఫిక్ టెంపర్మెంట్ మంచిదేగా, సైన్స్ అవసరమేగా, దానివల్ల రేషనల్ థింకింగ్ వస్తుందిగా, వైజ్ఞానిక దృక్పథం వస్తుంది కదా. మరి డార్విన్ పాఠాన్ని తీసేశారు ఎందుకు? దాని మీద ఎంత గగ్గోలు పెట్టారు. 2023లో జరిగింది ఇది. నాకు తెలిసి ఈ డార్విన్ పాఠాన్ని 9th క్లాస్ 9 ఎన్సీఆర్టీ సిలబస్లో 10లో ఉంది. ఎవల్యూషన్ అండ్ హెరిడిటీ లెసన్స్ ఉన్నాయన్నమాట. వాటిని తీసేశారు. తీసేసి అవి చిన్నపిల్లలు వీటిని అర్థం చేసుకోలేరు అని చెప్పి, అంటే మనం ఏంటంటే మతపరమైనటువంటి దృక్పథాన్ని పాఠ్యపుస్తకాల్లోకి పిల్లల మెదళ్లలోకి జొప్పించాలనేటటువంటి అభిప్రాయం ఎప్పుడైతే చోటు చేసుకుందో పాఠ్యపుస్తకాల్లో కూడా ఇలాంటి మార్పులు వచ్చేసినాయి. డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్తని ప్రపంచం అంతా కూడా చదువుకుంటుంది, ప్రపంచం అంతా కూడా మన పిల్లలకు కూడా అవసరం. అట్లాంటిది డార్విన్ పాఠాన్ని తీసివేసి లేదు చిన్న క్లాసులో తీసి పెద్ద క్లాసులో పెట్టాము అని అన్నారు. మరి అప్పుడు ఏం చేశారు? 4,000 మంది సైంటిస్ట్స్ 2023లో జరిగిన మాట నేను చెప్తున్నాను. డార్విన్ పాఠాన్ని 9th క్లాస్ 10th క్లాస్లో తీసేస్తే, అంటే జీవ పరిణామ సిద్ధాంతం కదా ఆయన చెప్పింది. ఇది అవసరం కదా, పిల్లలందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కదా. ఎప్పుడో ఒకసారి దేవుడు ఈ మొత్తం భూగోళాన్ని సృష్టించేలేదు, మనుషులను ఒకసారి సృష్టించేసి, చెట్లను ఒకసారి సృష్టించేసి, ఇదంతా కూడా పురాణాల్లో చెప్తారు, పుకిటి పురాణాల్లో అదే నమ్ముతారు కదా పిల్లలు. కానీ డార్విన్ అలా చెప్పలేదు, ఒక పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు. అది చెప్పిన దాన్ని ఆ పాఠాన్ని తీసేశారు. తీసేస్తే 4,000 మంది సైంటిస్టులు, టీచర్సు, అలాగే రీసెర్చర్సు, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఓపెన్ లెటర్ రాశారు. ఓపెన్ లెటర్. అప్పుడు మరి శుభముట్టుగా అప్పుడు కూడా తీసుకొని డార్విన్ లెసన్ తీస్తారా, పెట్టండి అని అన్నారా ఎప్పుడైనా? అనలేదు. అంతేకాదండి, గాంధీని చంపింది ఎవరు అంటే చెప్తారు కదా. అంటే మరి తర్వాత పిల్లలు సరిగ్గా చెప్తారో లేదో తెలియదు, ఎందుకంటే పాఠాల్లో మార్పు చేశారు. ఇది కూడా 2022-23 ఆ ప్రాంతంలో గాంధీని నాథూరామ్ గాడ్సే అనేటటువంటి వ్యక్తి చంపాడు. ఆ గాడ్సే ఎవరంటే పూణేకి సంబంధించినటువంటి బ్రాహ్మణ్ యువకుడు. అతను ఒక ఎక్స్ట్రీమిస్టు హిందూ పత్రికకి ఎడిటరు. ఇట్లాంటి వివరాలన్నీ అంతకుముందు లెసన్లో ఉన్నాయి రాసి. అతను గాంధీని ఎందుకు చంపాడంటే, గాంధీ ఈజ్ ఎపీజర్ ఆఫ్ ముస్లిమ్స్, అంటే ముస్లింలని జోకొట్టేటటువంటి, ముస్లింలకు వంతపాడేటటువంటి వాడు గాంధీ అని నాథూరామ్ గాడ్సే విమర్శించాడు. ఆయన ఈ వివరాలన్నీ అంతకుముందు ఉన్నాయి, అన్నింటినీ కూడా తీసేశారు. తీసేసి, అంటే సేఫర్నైజేషన్ అనమాట, తీసేసి సింపుల్గా గాంధీని ఒక యంగ్ మ్యాన్ అసాసినేట్, ఒక యంగ్ మ్యాన్ చంపాడు, అతని పేరు గాడ్సే అని చెప్పి సింపుల్గా చెప్పారండి. అంటే హూ ఈజ్ నాథూరామ్ గాడ్సే, హూ ఆర్ బిహైండ్ నాథూరామ్ గాడ్సే, వాట్ ఐడియాలజీ బిహైండ్ నాథూరామ్ గాడ్సే, వీటినన్నింటినీ తొలగించారు. అంటే ఒక పక్కాగా ప్లాన్డ్గా తొలగించారు. అంతేకాదు, గుజరాత్లో 1000 మంది మారణ హోమం జరిగింది, మారణకాండ. సో దానికి సంబంధించినటువంటి పాఠాలను కూడా తొలగించారు. అప్పుడు ప్రతిసారి కూడా రొమిలా థాపర్ లాంటి చరిత్రకారులు ఎంతోమంది రాసినటువంటి పాఠ్యాంశాలని తొలగించేశారు. అంటే మన దేశంలో ఒక రకమైనటువంటి భావజాలాన్ని చూపించడానికి ఇంకొక రకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఆ చారిత్రకమైన అంశాలను కూడా తొలగించారు. వీటన్నిటి మీద కూడా చాలాసార్లు చాలామంది మేధావులు, హిస్టోరియన్స్, ఎడ్యుకేషనిస్టులు అందరూ కూడా, సైంటిస్టులు అందరూ కూడా గుండెలు బాదుకొని వాపోయారు, అయ్యా ఇలా చేయకండి అని. ఎప్పుడు ఎవ్వరూ స్పందించలేదండి, ఎప్పుడు స్పందించలేదు. అంతేకాదు, టెక్స్ట్ బుక్లో బీఫ్కి రిలేటెడ్, కులం రిలేటెడ్, ఆపరేషన్కి రిలేటెడ్, కులపరమైనటువంటి అణచివేతలకు సంబంధించినటువంటి అంశాలు చాలా వాటిని తీసేశారనమాట. సో ఒక విధమైనటువంటి సేఫర్నైజేషన్ అని అంటామే, కాషాయీకరణ అంటామే, అది మన పాఠ్యాంశాల్లో జరుగుతూ వస్తుంది. రేషనల్ థింకింగ్కి, సైంటిఫిక్ అప్రోచ్కి, సైంటిఫిక్ టెంపర్మెంట్కి విఘాతం కలిగించేటటువంటి చాలా అంశాలు. ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఏంటంటే, సుప్రీంకోర్టు స్పందించలేదు వీటి మీద. సరిగ్గా స్పందించుంటే బాగుండేది ఎన్సీఆర్టీ సిలబస్ మీద. అంటే ఇప్పుడైనా సరే ఒక ఆశ కలుగుతోంది. ఏమిటయా అంటే, కనీసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా
జ్యుడిషియరీకి సంబంధించినటువంటి విషయాల గురించి వచ్చినప్పుడు ఎలా స్పందించారో అలాగే ఇతర విషయాల్లో ముఖ్యంగా మానవులకి అందరికీ కూడా మనుషులందరూ కూడా సహోదర భావంతో జీవించాలని చెప్పేటటువంటి అంశాలన్నిటి పట్ల కూడా స్పందిస్తే బాగుంటుంది. ఎంతోమంది మహానుభావులు, హక్కుల పోరాట యోధులు, కవులు, మన వరవరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా నిర్బంధంలో ఉన్నారు. వాళ్ళ మీద విచారణ లేదు. మన సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయారు కదా, 10 సంవత్సరాలు జైల్లో అండాచల్లో పెట్టారు కదా. 10 సంవత్సరాల తర్వాత ఆయన మీద ఏ ఆరోపణలు నిరూపించబడలేదని వదిలేరు కదా. 10 సంవత్సరాలు ఏంటంటే ఒక మేధావిని కోల్పోయాం కదా మనం, ఒక మేధావిని ఒక దేశం కోల్పోయింది కదా. ఏమీ జరగకుండా ఇంత తక్షణంగా అలాంటి కేసుల్లో కూడా స్పందిస్తే అమాయకులు బయటపడతారు. ఇది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది. న్యాయ వ్యవస్థ సో ఈ విషయంలో స్పందించినటువంటి వేగంగా అన్ని విషయాల్లో కూడా ముఖ్యమైనటువంటి విషయాల్లో స్పందిస్తే బాగుంటుందని అందరి యొక్క అభిప్రాయం. ముఖ్యంగా మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, సైంటిస్టులు కానీ ఎవరైనా కోరుకునేది అది ఈ సందర్భంగా. అంతే. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో మన కోర్ట్స్, మన న్యాయ వ్యవస్థలు కూడా ఇంతే చురుగ్గా, ఇంతే అర్జెంటుగా అన్ని కేసెస్ పైన రెస్పాండ్ అవ్వాలని మనం అందరం ఆశిద్దాం, అలానే కోరుకుందాం. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.